అద్దెకుంటున్న వారికి ఇంటి యజమానులకు తరచూ వివాదాలు జరుగుతుంటాయి. అద్దె ఇల్లు లేదా గదిని ఖాళీ చేసే సమయం వచ్చిందంటే చాలు, సెక్యూరిటీ డిపాజిట్ ఎంత వెనక్కి వస్తుందో అన్న ఆందోళన అద్దెదారుల్లో మొదలవుతుంది. గోడలకు రంగు వేయటం, నల్లాలు బాగు చేయటం వంటి పనుల పేరుతో యజమానులు డిపాజిట్ నుండి పెద్ద మొత్తాన్ని మినహాయించుకోవటం సాధారణం. అయితే భారతీయ అద్దె చట్టం వివిధ కోర్టు తీర్పుల ప్రకారం ప్రతి చిన్న మరమ్మతుకు అద్దెదారుని బాధ్యుని చేయటం చట్టవిరుద్ధం. చట్టం ప్రకారం ఒక ఇంట్లో నివసిస్తున్నప్పుడు కాలక్రమేణా సహజంగా జరిగే మార్పులుంటాయి. ఉదాహరణకి గోడల రంగు పోవటం, స్విచ్ బోర్డులు లేదా కుళాయిలు పాతబట్టం వల్ల వచ్చే చిన్నపాటి సమస్యలు, ఫ్లోరింగ్ స్వల్పంగా రంగు మారటం లాంటివి. ఇలాంటి వాటికి అద్దెదారు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. వీటిని సరిచేయాల్సిన బాధ్యత ఇంటి యజమానిదే. ఢిల్లీ హైకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానాలు కూడా ఇలాంటి వాటికి అద్దెదారుల డిపాజిట్ నుండి డబ్బు తగ్గించకూడదని స్పష్టం చేశాయి. అద్దెదారు నిర్లక్ష్యం లేదా కావాలని చేసిన చర్యల వల్ల ఆస్తికి తీవ్రమైన నష్టం వాటిల్లితేనే యజమాని మరమ్మతు ఖర్చుల్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇంటి కిటికీ అద్దాలు పగలకొట్టడం, ఖరీదైన ఫిట్టింగ్లని లేదా ఫర్నిచర్ని ధ్వంసం చేయటం, గోడలకి రంధ్రాలు చేయటం లేదా భవన నిర్మాణానికి నష్టం కలిగించటం, ఇలాంటి సందర్భాల్లో జరిగిన నష్టం అద్దెదారు వల్లే జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత యజమానిపై ఉంటుంది. ఒకవేళ మీ యజమాని డిపాజిట్ని కావాలని నిలిపివేస్తే జరిగిన నష్టం కేవలం రోజువారీ వాడకం వల్ల జరిగిందని చెప్పొచ్చు. నష్టానికి సంబంధించిన పక్కా ఆధారాలు చూపమని యజమానిని కోరవచ్చు. మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇల్లు ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో అప్పగిస్తున్నామని ఫోటోలు లేదా వీడియోల ద్వారా నిరూపించవచ్చు. మరమ్మతు బిల్లులు వాస్తవం కంటే ఎక్కువగా ఉంటే వాటిని ప్రశ్నించవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు రాకుండా ఉండాలంటే అద్దెకు దిగే రోజు ఇంటి పరిస్థితిని ఫోటోలు లేదా వీడియో తీసి భద్రపరుచుకోవాలి. అద్దె ఒప్పందాన్ని జాగ్రత్తగా చదివి రిపేర్ల బాధ్యత ఎవరిదో ముందే స్పష్టంగా రాసుకోవటం ఉత్తమం. యజమానులు కూడా సరైన కారణం లేకుండా మొత్తం డిపాజిట్ని నిలిపివేయటం చట్టరీత్యా నేరం. పరస్పర అవగాహనతో ఉంటే ఇలాంటి సమస్యల్ని సులువుగా పరిష్కరించుకోవచ్చు.